హాయ్ అండి, నమస్కారం. మీ సాయి కొండల్. ఇప్పుడే జస్ట్ ఒక వీడియో చూశాను. ఆ వీడియో నేను చూడడం కాదు, దాని గురించి ప్రస్తావిస్తా. ప్రజెంటు ఆ వీడియో మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత దాని గురించి మాట్లాడతాను. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చూశారు కదా, హిందూ సాంప్రదాయాలు ప్రతి స్కూల్లో చూశారు కదా. ఆ వీడియోలో తను ఏమన్నాడంటే, బండి సంజయ్ గారు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో తప్పకుండా బొట్టుని కంపల్సరీ అని చేస్తారట, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా. సార్, మీకు నమస్కారం అండి, కరెక్ట్ చెప్పారు. మరి ఇంతకుముందు కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో నేను తాలిబొట్టు తీయనరా నాయనా, నాకు ఎగ్జామ్ లేకపోయినా పర్లేదని చెప్పేసి వెళ్ళిపోయిన మహిళలు ఉన్నారు. అప్పుడు ఆడవైనావు నువ్వు, గాజులు తీపిచ్చినావు, బొట్లు తీపిచ్చిర్రు, తాలిబొట్లు తీసేసిర్రు. అట్లయితేనే మీకు ఉద్యోగాలు, ఎగ్జామ్ రాస్తారు ఎంట్రన్సు, లేకపోతే లేదన్నారు. ఏడ పోయింది బీజేపీ? ఏడ ఉంది హిందుత్వం? ఎక్కడ పోయింది సనాతన ధర్మం? ఇదేనా? అంటే మీ ప్రభుత్వం వస్తేనే అవన్నీ పాటిస్తారు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు పాటించారు. ఇది ఎక్కడ న్యాయం సార్? జర చూడండి సార్, తెలంగాణ పెద్దలు మీరు గద్దెక్కి అట్లా మాట్లాడితే మంచిగా సార్. మా అలాంటి వాళ్ళు ఉంటారు, జర వెనక ముందు చూసుకొని మాట్లాడితే మంచిది. చూసిరు కదా తెలంగాణ ప్రజలారా, అందరు గమనించండి. తెలంగాణ ప్రజలే కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ. నేను ఎందుకు చెప్పంటే, స్వయంగా ఎగ్జామ్ సెంటర్లో నేను ఎగ్జామ్ రాయడానికి కూడా పోయాను. ఆ ఎగ్జామ్లో వాళ్ళ ఏడుపులు ఒక్కొక్కరు అయితే అసలు నేను తీయనని చెప్పేసి ఎగ్జామ్ కూడా రాయకుండా పోయారు. చూడండి, అది హిందూ సాంప్రదాయం. భర్త చనిపోతేనే తాళి తీస్తారు. భర్త ఉన్నప్పుడు భర్త చేతిలో పెట్టి ఎగ్జామ్ పోయింది ఆ తల్లి. అంటే మీరు పెట్టిన చిక్కులు అలాంటివి, మీరే తీపిస్తారు, మీరే మళ్ళీ పెట్టిస్తా అంటారు. ఏమిరా నాయన, ఇది ఏమన్నా లోకమేనా? అసలు ఎడిపోతుంది. ఓకే, మళ్ళీ ఒక వేళ మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ.